హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు పిల్లలు? సో ఆల్రెడీ మనం మార్చ్ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ మంత్లోకి వచ్చాం కదా. ఈ మంత్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా పిల్లలు. కొంతమంది ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయి భయంతో ఉన్నారు, కొంతమంది ఎగ్జామ్స్ అయిపోతాయి కొన్ని రోజుల్లో, మేలో మా హాలిడేస్ వస్తాయి కానీ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. సో పిల్లలు, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా సరే మనం వేసే సన్నిధిలో ఉన్నప్పుడు అవి సంతోషం, సమాధానం, హ్యాపీనెస్ మనతో ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈ వీక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. మన మధ్య హేమక్ వచ్చి మనని ప్రేయర్లో లీడ్ చేస్తారు. అందరం చేతులు కట్టుకొని మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దామా? పిల్లలు మరి అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి మరి ప్రేయర్తో ఈ వీక్ని స్టార్ట్ చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, మరి నాయన ప్రతి వారం మీరు మాతో మాట్లాడుతున్న విధానంకి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం యేసయ్యా. ఇదిగో నాయన తండ్రి, నాయన ఇగో ప్రభా మెమరీ వర్స్ ద్వారా, ప్రభా యాక్షన్ సాంగ్ ద్వారా, నాయన ఇగో యాక్టివిటీస్ ద్వారా, ప్రభా అదే రీతిలో వర్షిప్ ద్వారా, ఇగో ప్రతి విషయంలో కూడా లెసన్ ద్వారా మీరే మాతో మాట్లాడి నాయన మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు, మీ అందరూ హేమక్తో కలిసి ప్రార్థన చేశారు కదా. పిల్లలు, మీ శోధనలో వేదనలో కొన్నిసార్లు మనకి చాలా చిన్నపిల్లలు రా నీకేం బాధలు అని అంటారు. కానీ కొంతమంది, నేను మొన్న ఒక అబ్బాయి నాతో చెప్తున్నాడు, అక్క మా చిన్నపిల్లల బాధలు మీకు ఏం తెలుసా అక్క అన్నాడు. నిజమే కదా, కొన్నిసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ యేసయ్య నీకు ఏం ప్రామిస్ చేశాడు తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, అదేంటంటే నిన్ను విడువను ఎడబాయను అని చెప్పి. ఈ లోకల్లో మనుషులు వంటి వారు కదా పిల్లలు. కొన్నిసార్లు చాలా ప్రామిసెస్ మనం తీసుకుంటాం కదా, నీ ఫ్రెండ్ ఎప్పుడు నీతోనే ఉంటాను రా అంటారు. కానీ నిజంగా ఉంటాడా పిల్లలు? నెక్స్ట్ క్లాస్కి వేరే సెక్షన్కి వెళ్ళగా నేను మర్చిపోతూ ఉంటాడు. సో దేవుడు నీకు ఈ వాగ్దానాన్ని ఇస్తుంది, నేను విడువను ఎడబాయనని. మరి అలాంటి వాగ్దానంతో కూడిన ఒక సాంగ్ నేర్చుకుందామా? సరే పిల్లలు, మరి ఆ సాంగ్ నేర్చేసుకుందామా? శోధనలో నా వేదనలో నా యేసు ఉండగా నాకేమి భయము. నా శోధనలో నా వేదనలో నా యేసు ఉండగా నాకేమి భయము. తల్లిదండ్రులు విడిచిన, బంధుమిత్రులు మరిచిన, విడువను ఎడబాయనని యేసు నాతో చెప్పెను. తల్లిదండ్రులు విడిచిన, బంధుమిత్రులు మరిచిన, విడువను ఎడబాయనని యేసు నాతో చెప్పెను. నా శోధనలో నా వేదనలో నా యేసు ఉండగా నాకేమి భయము. నా శోధనలో నా వేదనలో నా యేసు ఉండగా నాకేమి భయము. నష్టం వచ్చిన, వ్యాధి బాధలు కలిగిన, విడువను ఎడబాయనని యేసు నాతో చెప్పెను. నష్టం వచ్చిన, వ్యాధి బాధలు కలిగిన, విడువను ఎడబాయనని యేసు నాతో చెప్పెను. నా శోధనలో నా వేదనలో నా యేసు ఉండగా నాకేమి భయము. నా శోధనలో నా వేదనలో నా యేసు ఉండగా నాకేమి భయము. నా శోధనలో నా వేదనలో నా యేసు ఉండగా నాకేమి భయము. నా శోధనలో నా వేదనలో నా యేసు ఉండగా నాకేమి భయము. పిల్లలు, మీ అందరికీ సాంగ్ నచ్చింది కదా? వెరీ గుడ్ పిల్లలు. దేవుని వాక్యం గురించి మనం చెప్తున్నట్లయితే వాక్యము చాలా విలువైంది. నువ్వు చీకటిగా ఉన్నావు అనుకో పిల్లలు, నువ్వు చీకటిలో నడుచుకొని వెళ్ళగలవా పిల్లలు? అమ్మో చాలా భయం కాదు, దయ్యాలు వస్తాయక్క, పాములు వస్తాయక్క, కుక్కలు ఉంటాయక్క అని భయపడతా ఉంటాం. అలాగే ఒక టార్చ్ లైట్ ఉందనుకో, ఆ టార్చ్ లైట్ చూసుకొని ఆ వేలో వెళ్ళిపోతాం కదా. మనం కూడా ఈ వరల్డ్ అంతా చీకటి వరల్డ్ పిల్లలు, ఎక్కడ చూసినా పాపం ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే టార్చ్ అనే వాక్యాన్ని నువ్వు ఆన్ చేస్తావో, వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతావో, దాన్ని నేర్చుకుంటావో, ఈ లోకంలో ఈజీగా ముందుకెళ్ళగలవు పిల్లలు, నీ గమ్యాన్ని చేర్చుకోగలవు. అలాంటి వాక్యాన్ని నేర్పించడానికి మన మధ్యనున్న బ్లెస్ అక్క రెడీగా ఉన్నారు. సో బ్లెస్ అక్కని వెల్కమ్ చెప్దామా పిల్లలు? హలో పిల్లలు, మరి మెమరీ వర్స్ నేర్చుకోవడానికి అందరు రెడీగా ఉన్నారా? నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. జాగ్రత్తగా విని నేర్చుకోండి, ఓకేనా? ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 13వ వచనము, నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను. మరి మనం అనేక సార్లు అనేక పనులు చేస్తూ ఉంటాం కదా, కొన్ని చేయగలుగుతాము, కొన్ని చేయలేము కదా. మరి మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, ఆయన ఆశ్రయిస్తామో, మనకి ఏదైతే ఇంపాసిబుల్ థింగ్ ఉంటుందో అవన్నీ కూడా దేవుడు
మనం చేయడానికి కావలసిన శక్తిని, బలమును, సామర్థ్యమును, ఇంకా అలాగే అటు జ్ఞానమును, కృపను కూడా దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు చేయవలసిందల్లా ఏంటో తెలుసా? యేసయ్యా నాకు సహాయం చేయండి, నేను ఈ పని చేయబోతా ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి అని చెప్పి నువ్వు చదువుకుంటున్నప్పుడు కానీ, లేదంటే ఏ పని చేసినప్పటికీ నీకు నాలెడ్జ్ తక్కువగా ఉన్నా, నువ్వేదైనా చేయలేని పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు నీకు బలమునిస్తాడు. ఆ బలమును బట్టి నువ్వు సమస్తమును జయించే కృపను దేవుడు నీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మరి మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా, వెరీ గుడ్ పిల్లలు. నేర్చుకున్న వాక్యాన్ని ఇక్కడితో వదిలిపెట్టేయడం కాకుండా దాన్ని మీ లైఫ్లో ప్రతి క్షణం దాన్ని మెమరైజ్ చేసుకుంటూ ఉండండి పిల్లలు. సరేనా పిల్లలు? సరే, మనం దేవుడిని ఆరాధించాలి పిల్లలు. కొన్నిసార్లు మనకి చాలా బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా పిల్లలు. బయటికి వెళ్ళి మమ్మీ వాటర్ ఇవ్వు మమ్మీ, అలిసిపోయాను మమ్మీ, స్కూల్కి వెళ్ళి రాగానే చాలా డిహైడ్రేట్ అయిపోతున్నాం కదా పిల్లలు. ఎందుకంటే బాడీకి ఏది అవసరం? వాటర్ అవసరం, ఫుడ్ అవసరం. బయట సన్ స్ట్రోక్స్ ఇలా ఉంటాయి. సో అందుకే మమ్మీ బయటికి వెళ్ళి క్యాప్ పెట్టుకో, ఎండలో వెళ్ళొద్దు, ఇట్లా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. చాలామందికి హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయి, ఎందుకంటే ఆ ఎండలో మనం ఉండకూడదని. అలాగే మన సోల్ కూడా ఏం అవసరం తెలుసా పిల్లలు? దేవుని వాక్యం అవసరం. దేవుని ఆరాధన అంటే ఏంటో తెలుసా పిల్లలు? అది చాలాసార్లు మనం దేవునికి అది బెనిఫిట్గా, దేవుని మనం ఆరాధిస్తే దేవునికి ఏదో కనత అనుకున్నా, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధించడం మొదలు పెడతావో నీ సోల్ హ్యాపీనెస్తో నిండిపోతుంది, నీ సోల్ అంతా థ్యాంక్ఫుల్నెస్తో నిండిపోతుంది. ఆ నిండిపోయినప్పుడు నువ్వు ఇంకా బలం పొందుతావు పిల్లలు. కొన్నిసార్లు మన బలం లేనప్పుడు మన బలం ఎవరు తెలుసా? యేసయ్య. కొన్నిసార్లు నా వల్ల కాదు ప్రభువా, ఈ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయలేకపోతున్నాను, ఈ టెన్షన్స్ నేను ఫేస్ చేయలేకపోతున్నాను, నా హెల్త్ కండిషన్ నేను ఫేస్ చేయలేకపోతున్నాను, ఈ స్టడీ బర్డెన్ నేను ఫేస్ చేయలేకపోతున్నాను అంటే నీకు బలం ఎవరు తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా నా బలమా. ఈరోజు నీ బలం ఎవరంటే యేసయ్య పిల్లలు. ఈ పాట మన అందరికీ వచ్చు కదా, నా బలం అంతా నీవే అన్నయ్య అని. ఈ బలాన్ని మనం ఎవరి మీద మనం ఆనుకోవాలంటే దేవుడి మీద ఆనుకోవాలి. మరి ఆ పాట మన అందరం కలిసి దేవుని ఆరాధిద్దామా పిల్లలు? అందరూ కూడా ఆరాధన జరుగుతున్న సమయంలో అటు ఇటు మీ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా దేవుని మీద, ప్రవ్వా ఈ రోజు నుంచి నువ్వే నా బలం, నా ఎలాంటి సమయంలో అయినా, వెన్ ఐఎమ్ వీక్, వెన్ ఐఎమ్ రియల్లీ ఫెయిలియర్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, నేను నా చుట్టూ ఎవరున్నా లేనప్పుడు టైంలో నువ్వే నా బలం అని చెప్పి మనం అందరం కూడా యేసయ్యని ఆరాధిద్దామా పిల్లలు? కళ్ళు మూసుకుందామా, యేసయ్యతో మాట్లాడదామా. ఆయన మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనమందరము కళ్ళు మూసుకొని మాతో పాటు ఏకీభవిస్తారా పిల్లలు? నువ్వు ఎక్కడుంటే అక్కడ నించొని అటు ఇటు తిరగకుండా మరి దేవుని సన్నిధిలో మాతో పాటు కలిసి ఆరాధిస్తావా? అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. చెప్దామా? బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నువ్వు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, నా
బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, జీవము నీవేనయా, స్నేహము నీవేనయా, ప్రియుడము నీవేనయ్యా, నా సర్వస్వము నీవేనయ్యా. పిల్లలు చెప్దామా? జీవము నీవేనయ్యా, స్నేహము నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, నా సర్వస్వము నీవేనయ్యా, నా బలమంతా 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 నీవేనయ్యా, యేసయ్యా బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. అవునయ్యా ప్రభా, ఆ జీవితంలో ప్రభా అలలు లేచినను ప్రభా, తుఫానులు ఎగిసినను ప్రభా, కాపాడుతున్న దేవానికి వందనాలు ప్రభా. నేను మాతో పాటు ఎక్కివేస్తున్న ప్రభా, ఆ చిన్న బిడ్డ జీవితంలో ప్రభా మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ప్రభా, ఆ బిడ్డను విడిపించండి ప్రభా. తన జీవితంలోనైనా అలలు వచ్చినాను, నైనా తుఫానులు వచ్చినాను ప్రభా, నువ్వు ఆ చిన్న బిడ్డని కాపాడండి ప్రభా. చిన్న బిడ్డ ఇదిగో నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు ప్రతిదీ నీ పక్షాన నిలిచి నిన్ను గొప్పగా దీవించిపోతున్నాడు. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అవునయ్యా నా బలమంతా నీవే యేసయ్యా అని నువ్వు ఒక మాట చెప్పగలిగితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిపించి మరి గొప్పగా దీవిస్తాడు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నేను ఇంతవరకు ప్రభువా నేను స్తుతించాం, నేను ఆరాధించాం ప్రభువా. ఇదిగో నైనా మాతో పాటు నైనా ఏకీభం చిన్న బిడ్డ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో నైనా మా సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతట్లో మీరు ఉండండి నాయనా. ఇదిగో నైనా లెసన్స్లోకి వెళ్తుండగా మీరు కృప చూపించండి ప్రభువా. నైనా చెప్తున్న టీచర్పై ప్రభువా నీ అభిషేకాన్ని నుంచి ప్రభువా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ఈ వాక్యం ద్వారా ఈ ఆరాధన ద్వారా సర్వఘనత మహిమ ప్రభావం దేవునికే చెల్లును గాక. పిల్లలు మరి మీ అందరం కూడా లాస్ట్ జడ్జ్కి వచ్చేసాం. మన అందరం కూడా 12 జడ్జెస్ గురించి నేర్చుకున్నాం కదా. లాస్ట్ మంత్ 2 verses పిల్లలు. ఈరోజు ఒక అన్న గురించి నేర్చుకుంటున్నాం. ఈ అన్న లైఫ్ మనందరికీ కూడా ఒక మంచి లెసన్ పిల్లలు. కొంతమంది జీవితం చూస్తే అమ్మో వీళ్ళేంట్రా ఇంత బాగుండేవాడు, ఈ అన్న ఇప్పుడు ఇలా తయారయ్యాడు అని అంటారు. కొంచెం మమ్మీ వాళ్ళు వింటారు చిన్నప్పుడు చాలా మంచివాడు పెద్దకి ఇలా అయిపోయాడు అనుకుంటాం. కానీ దేవుని యొక్క చూజన్ పీపుల్ ఎలా ఉండాలి, నువ్వు అందరం కూడా మనం చూసాను. నీ ఫ్రెండ్స్ అందరూ కూడా సండే స్కూల్స్కి వెళ్ళరు, నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ చూడరు. నువ్వు ఎందుకు చూస్తున్నావు తెలుసా పిల్లలు? ఎందుకంటే నువ్వు వాళ్ళకన్నా డిఫరెంట్, నువ్వు వాళ్ళకన్నా దేవుడు నేను చూస్ చేసుకున్నాను. ఈ చూజన్ పీపుల్ ఎలా ఉండాలి అని చెప్పడానికి మన మధ్య మేరక్క ఉన్నారు. మరి మేరక్కను వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? మరి మంచిగా వర్షిప్ చేసి మంచిగా సాంగ్ అన్నీ నేర్చుకున్నారు కదా. మరి ఈరోజు మంచి లెసన్లోకి మనం వెళ్ళిపోదాం. లెసన్ వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? వెరీ గుడ్, అందరూ రెడీగా ఉన్నారు కదా.
మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. పిల్లలు, మనం న్యాయాధిపతుల గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు 13వ న్యాయాధిపతి గురించి మనం తెలుసుకుందాం. ఇజ్రాయేల్కి ఒకప్పుడు రాజులు ఉండేవారు కాదు, వాళ్ళని న్యాయాధిపతులే అన్ని విషయాల్లో కూడా గైడ్ చేసేవారు. అయితే ఈ ఇజ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు దేవుడు 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. మీకు తెలుసు కదా పిల్లలు. ఫిలిస్తీన్లు దేవుని ఎరగని ప్రజలు, అంటే అన్యజనులు, దేవుడు అంటే అస్సలు ఇష్టం లేని ప్రజలని మీ అందరికీ తెలుసు కదా. అయితే ఈ ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినప్పుడు జుడియా పట్టణంలో మనోహ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి తన భార్య తను కూడా ఇద్దరు ఉంటుండగా వారికి అనేక సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు ఒకరోజు దేవుని దూత ప్రత్యక్షమై వారికి ఒక వాగ్దానం చెప్తుంది. ఏంటో తెలుసా పిల్లలు? మంచిగా మీ ఇద్దరికి ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆ కుమారుడు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, అలాగే ఆ నాజీరు చేయబడిన వాడు కనుక అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు, త్రాగకూడదు, చాలా జాగ్రత్తగా బిడ్డను పెంచాలి అని చెప్పి ఆ దేవుని దూత చెప్పినప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా అలాగే అని చెప్పినప్పుడు దేవుడు వారికి ఒక కుమారుడు అనుగ్రహిస్తాడు. ఆ కుమారుణ్ణి ఏదైతే దూత చెప్పి ఉందో దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచడం జరుగుతుంది. పిల్లలు ఇలాగ పెంచిన తర్వాత ఆ వ్యక్తికి సంసోను అని పేరు పెడతాడు. మీ అందరికీ తెలిసిపోయింది కదా. ఈరోజు మనం 13వ న్యాయాధిపతి ఎవరు? సంసోను. దేవుని చేత అభిషేకం చేత పుట్టబడినవాడు కనుక 20 సంవత్సరాలు ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజల్ని సంసోను న్యాయాధిపతిగా చూసుకున్నాడు, పరిపాలించాడు. అయితే ఈ సంసోను ఈ పెద్దవాడు అయిన తర్వాత చాలా జాగ్రత్తగా పెంచారు. అంతేకాకుండా దేవుని దూత ఇంకొక మాట కూడా చెప్తుంది పిల్లలు. ఈ సంసోనికి మీరు ఏ కుమారుడైతే మీకు పుడతాడో ఆ కుమారుడికి జుట్టు కత్తిరించకూడదు, తల వెంట్రుకలు క్షవరం చేయించకుండా ఉంచాలి అని చెప్పినప్పుడు, ఎందుకంటే నాజీరు చేయబడ్డాడు కాబట్టి, అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి మీరు జుట్టు కత్తిరించకూడదు, తను పెరిగిన నాళ్ళు కూడా క్షవరం అనేది చేయించకూడదు అనేటువంటి సీక్రెట్ దేవుని దూత ఆ యొక్క తల్లిదండ్రులకి చెప్పడం జరుగుతుంది. సంసోను పెరిగినంత కాలం కూడా ఆ యొక్క క్షవరం చేయించకుండా ఆ జుట్టుతోనే తను పెంచడం జరుగుతుంది. పిల్లలు, ఆయన యొక్క బలము, ఆ సంసోను యొక్క బలము ఆ జుట్టులోనే ఉంటుంది. అది ఎప్పుడైతే దేవుడు చెప్తూ ఉంటాడో ఈ తల్లిదండ్రులు జాగ్రత్తగా అలాగే పెంచి పెద్దవాడు చేసినప్పుడు పెద్దవాడైనప్పుడు సంసోను అస్సలు మంచిగా ఉన్నవాడు, అభిషేకించబడినవాడు ఒకరోజు ఏం చేస్తాడంటే ఏ ప్రజలైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఏ ప్రజలైతే ఫిలిస్తీన్లుగా పిలువబడుతున్నారో అలాంటి ప్రజల్లో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి వాళ్ళ మమ్మీకి చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చాలా కోప్పడతారు. అదేంటి, నువ్వు నాజీరు చేయబడ్డావు కదా, నువ్వు అభిషేకించబడ్డావు కదా, నువ్వు ఎలాగ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఇజ్రాయేల్ జనాంగంలో అంతకంటే అందగత్తులు ఉన్నారు కదా, అలాంటి అమ్మాయిల్లో ఎవరినైనా నువ్వు చేసుకుంటే ఘనంగా నీ పెళ్లి చేస్తామన్నప్పుడు అస్సలు మమ్మీ డాడీ మాట వినకుండా సంసోన్ ఏం చేశాడంటే, నాకు ఆ ఫిలిస్తీన్లో ఉన్న అమ్మాయే నచ్చింది, ఆ అమ్మాయినే పెళ్లి చేయండి అని చాలా గొడవ చేస్తాడు. ఇంకా లాస్ట్కి ఈ అమ్మాయి ఎక్కడుంటుందంటే తిన్మాతు అనే ఊర్లో ఉండడం చూస్తాడు. వెంటనే ఆ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఇంకా కొడుకుని, అంతే కదా, మన మమ్మీ డాడీ మనకి ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు మనం పేచి పెడతామని బట్టలు కొంటారు, లేకపోతే ఇష్టం లేని ప్లేస్కి వెళ్దాం అంటే వద్దన్నా సరే మనము మమ్మీ డాడీని ఒప్పించి మనం చేస్తాం కదా. అలాగే సంసోన్ కూడా ఈ మమ్మీ డాడీని ఒప్పించి ఆ తిన్మాతునికి తీసుకెళ్ళి ఆ యొక్క ఎవరినైతే ప్రేమించాడో ఆ అమ్మాయిని చూపించినప్పుడు ఆ తల్లిదండ్రులు చూసి, అవునా సరేలే, ఇష్టపడుతున్నాడు కదా, ఇంకా ఎంత చెప్పినా వినట్లేదు కదా అని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేయడానికి నిశ్చయిస్తారు. ఫస్ట్ ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నప్పుడు దారిలో ఏమవుతుందంటే ఒక పెద్ద కొదమ సింహము
అటాక్ చేస్తుంది. అయితే వాళ్ళ మమ్మీ డాడీ ముందు వెళ్ళిపోతారు. తను వెనకాల వెళ్తున్నప్పుడు చాలా పెద్ద సింహం, పిల్లలు సింహం అంటే భయమే కదా, అది ఒక చిన్న కుక్కను చూస్తేనే మనం ఎంతో భయపడతాం. అలాంటిది ఒక పెద్ద కొదమ సింహం అటాక్ చేస్తున్నప్పుడు సంసోను మరి తన చేతిలో ఏ కత్తి ఉండదు, ఏ ఆయుధం లేకుండా కొదమ సింహాన్ని చీల్చి తన నోటిని తన చేతులతో చీల్చి ఆ కొదమ సింహాన్ని చంపి అవతల పడేస్తాడు. అప్పుడు ఒక మేక పిల్లని ఎత్తుకున్నంత ఈజీగా సింహాన్ని ఎత్తి పడేసినప్పుడు తను చాలా ఆశ్చర్యపోతాడు. తను అనుకుంటాడు, ఈ యొక్క కొదమ సింహాన్ని చంపినట్టు వాళ్ళ మమ్మీ డాడీకి తెలీదు, ఆ ఉన్న ప్రజలు ఎవరికీ తెలీదు. కానీ తనలో తాను అనుకుంటాడు, ఏంటి నేను ఇంత పెద్ద సింహాన్ని, ఇంత పెద్ద కొదమ సింహాన్ని నా చేతులతో నేనే చంపేశానా, ఏంటో నాకు అర్థం కావట్లేదని. తనకున్న బలము తనకు కూడా అర్థం కాదు పిల్లలు. ఎందుకంటే సంసోను మీద దేవుని యొక్క ఆత్మ ఉంది, దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని యొక్క అభిషేకం ఉంది. ఎందుకంటే మరి తను నాజీరు చేయబడి అభిషేకించబడి ఒక దేవుడు పంపిన వ్యక్తి కాబట్టి తనలో ఆ బలం ఉంటుంది. అప్పుడు తను గ్రహిస్తాడు, అమ్మో నాలో ఇంత బలం ఉందా. ఆ రోజు వరకు సింహాన్ని చంపే వరకు కూడా సంసోన్కి అంత బలం ఉన్న సంగతి తనకు తెలియదు. కానీ తను చాలా, అమ్మో నాలో ఇంత శక్తి ఉందా, ఇది దేవుని వల్లనే జరిగిందని తను చాలా ఆశ్చర్యపోతాడు. అయితే మరి ఆ పాపను మాట్లాడి పెళ్ళికి మరి వెళ్ళి మాటలు కుదురుతాయి. తర్వాత వెనక్కి వచ్చేస్తారు. తర్వాత మరి ఘనంగా పెళ్లి చేయడానికి నిశ్చయించడానికి మళ్ళీ కొన్ని రోజుల వ్యవధిలో మళ్ళీ ఆ ఊరు వెళ్ళి పెళ్లి చేయడానికి అని చెప్పి మరి వెళ్తారు. వెళ్ళినప్పుడు మరి మొదటిసారి వెళ్ళినప్పుడు కొదమసింహాన్ని చంపుతాడు. రెండోసారి ఆ ఊరు బయలుదేరి వెళ్తుండగా ఏ సింహాన్ని అయితే చంపాడో ఆ సింహమే అస్థి పంజరమై అక్కడ పడిపోవడం చూస్తాడు. అప్పుడు అనుకుంటాడు, అమ్మో ఇది నేనే కదా చంపితిని, అమ్మో ఇంత పెద్ద సింహాన్ని చంపి ఇక్కడ పడేసింది, ఇప్పుడు అస్థిపంజరంలా ఉంటుందని. దానిలో చూస్తే పిల్లలు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ స్టోరీ చదివినప్పుడైతే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అక్కడ ఏ సింహం అయితే చనిపోయిందో ఆ సింహంలో అస్థిపంజరంలో ఒక పెద్ద తేనె పట్టు చూస్తాడు. తెలుసు కదా పిల్లలు, హనీ చాలా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇదైతే మన డాబర్ లైన్ హనీ కాదు, కానీ చాలా న్యాచురల్గా అక్కడ పడేసి ఉన్నటువంటి ఆ ఎముకల్లో ఆ అస్థి పంజరంలో తేనె పట్టును తీసి చక్కగా తను ఒలుచుకొని చక్కగా తిని ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు అనుకుంటాడు, ఈ సింహంలో నుంచి ఎక్కడైతే ఆ తేనెను తింటాడో అప్పుడు అనిపిస్తుంది, తనకు ఒక ఆలోచన వస్తుంది, అవును కదా ఇంత మంచిదా, ఎంత బాగుంది అని చెప్పి, బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిను దానిలో నుండి తిండి వచ్చును అని చెప్పి ఒక పొడుపు కథ తనకు వస్తుంది. చాలా న్యాచురల్గా, ఎక్కడ చూసింది కాదు, ఎక్కడ చేసింది కాదు. కానీ ఎప్పుడైతే ఆ తేనె పట్టును తింటున్నప్పుడు ఈ బలమైన దాంట్లో నుంచి తీపి వచ్చింది, ఈ తీపిలోంచి తిండి వచ్చిందని చెప్పి ఒక పొదుపు కథ తనకు వస్తుంది. అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది, నేను ఊరు వెళ్తున్నాను కదా పెళ్లి చేసుకోవడానికి, అక్కడ ఎవరినైనా ఈ పొడుపు కథ వేస్తాను, ఖచ్చితంగా దీనికి ఎవరు ఆన్సర్ చేయలేరు, ఎందుకంటే ఇది నేను న్యాచురల్గా స్వయాన నా చేతుల మీదుగా నేను చూస్తూ వచ్చింది కదా, దీనికి ఎవరు ఆన్సర్ చేయరు కదా అని మనసులో అనుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 7 రోజులు మరి పెద్ద విందు చేయిస్తాడు, పెళ్లి విందు. 7 రోజులు వాళ్ళ ఆచార ప్రకారము ఘనంగా తన వివాహం జరుగుతుంది. అయితే మరి ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని చేసుకుంటున్నాడు కాబట్టి ఫిలిస్తీన్ల నుంచి ఒక 30 మంది యువకులు, అంటే 30 మంది యవనస్తులు సంసోన్ దగ్గరికి వస్తాడు. ఈ సంసోన్ని ఎలాగైనా ఆట పట్టించాలని చెప్పి వాళ్ళు మరి అన్ని విధాలుగా ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినప్పుడు సంసోన్ ఏమనుకుంటాడంటే వీళ్ళని ఎలాగైనా సందిగ్ధంలో పడేయాలి, వీళ్ళని ఎలాగైనా ఓడించాలి అని చెప్పి ఈ పొడుపు కథని వాళ్ళకి వేస్తాడు. ఏమంటాడంటే, ఇదిగో ఈ 3 రోజులు మరి ఇంకా ఉంది, ఈ 3 రోజుల్లో కూడా నేను వేసిన పొడుపు కథ ఎవరైతే విప్పుతారో, ఎవరైతే దానికి ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఖరీదైన నారబట్టలు నేను మీ 30 మందికి కొనిస్తాను. ఒకవేళ ఈ పొడుపు కథ మీరు విప్పకపోతే ఖరీదైన నారబట్టలు నాకు కూడా మీరు కొనివ్వాలి అని పొడుపు కథను వేస్తాడు. వేసినప్పుడు వాళ్ళందరికీ చాలా మరి పిచ్చెక్కుద్ది, అంటే చాలా టెన్షను, ఏంటి అర్థం కాదు, బుర్ర పీక్కొని ఎంత ఆలోచించినా ఆ పొడుపు కథకి అర్థం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు తినేమనుకుంటాడంటే, మరి ఎలాగైనా వీళ్ళు చెప్పర్లే,
అప్పుడు ఖచ్చితంగా ఖరీదైన 30 జతలు నాకు బట్టలు వస్తాయి అని అనుకుంటాడు. అయితే రోజులు గడుస్తున్న కొలది ఒకటో అవుతుంది, రెండో రోజు అవుతుంది, వెల్లుకి ఆన్సర్ తెలియదు. ఆన్సర్ తెలియనప్పుడు ఈ ఫిలిస్తీన్లటువంటి సంసోను భార్య దగ్గరికి వెళ్ళి వెంటనే ఆ భార్యను అడుగుతాడు, ఇదిగో మరి మేము విలువైన కానుకలు ఇవ్వడానికే సంసోన్ని ఇక్కడికి తీసుకొచ్చారా, మరి ఆ పొడుపు కథకి అర్థం ఏంటో మాకు తెలియాలి, నువ్వు వెళ్ళి మరి నీకైతే చెప్తాను, నువ్వు భార్యవు కాబట్టి నువ్వు వెళ్ళి ఆన్సర్ కనుక్కొని మాకు చెప్పు, లేకపోతే నీ తల్లిదండ్రుల్ని మేము చంపేస్తాము, నీకున్న ఇంటిని నాశనం చేస్తామని బెదిరించేసరికి ఈ ఫిలిస్తీన్ల పెద్దలే ఈ యువకులందరూ వెళ్ళి ఆ సంసోను భార్యని బెదిరిస్తారు. ఇంకా చాలా భయపడిపోయి ఇంక వెంటనే సంసోన్ దగ్గరికి వెళ్ళి నాకు ఆన్సర్ చెప్పండి అని అడిగి ఏం చేస్తుందంటే అడిగి తనకి ఈ లీక్ చేసేస్తుంది. ఈ ఆన్సరు లీక్ చేసేసి మరి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు దర్జాగా వచ్చి ఆ పొడుపు కథకి సమాధానం చెప్పేస్తారు. దేనికంటే తీననేది ఏది ఉండదు, సింహం కంటే బలమైనది ఏముంది, నువ్వు వేసిన పొడుపు కథకి ఇదే అర్థం అని చెప్పినప్పుడు మరి సంసోను ఓడిపోవడం జరుగుతుంది. ఈ భార్య చెప్పడం వల్ల సంసోను ఓడిపోయాడు. కాబట్టి విలువైన నారబట్టలు 30 జతలు కొనాలి. మరి అంత విలువైన బట్టలు కొనడానికి తన దగ్గర డబ్బులు లేక మళ్ళీ వేరే దేశానికి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి అక్కడున్న ప్రజల దగ్గర సొమ్మును దోచుకొని తీసుకొచ్చి బట్టలు కొని అన్న ప్రకారం ఆ 30 మందికి ఆ యొక్క సంసోను బట్టలు ఇవ్వటం జరుగుతుంది. పిల్లలు ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి దేవుని ప్రజలు దేవుని మాట వినకపోతే ఎలా ఉంటుందంటే అవతల చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఫిలిస్తీన్లకి మరి వీళ్ళకి అసలు విరోధం. దేవుని నమ్మని ప్రజల్లోంచి ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటానని తను వాదన చేశాడో మొట్టమొదటిగా ఓడిపోవడం జరుగుతుంది. మనం దేవుడు చెప్పిన మాట వినకపోతే, దేవుడు ఏదైతే మనకి సండే స్కూల్లోని వాక్యాల్లోని మరి ఎవ్రీడే లెసన్స్లోని దేవుని మాటలు మనం వింటున్నాం కదా, ఖచ్చితంగా మనం యేసయ్యకి ఇష్టమైనట్టుగా మనం ఆలోచన చేయాలి. దేవునికి విరోధంగా దేవునికి ఇష్టం లేకుండా ఏ రోజు కూడా మనం ఆలోచన చేయకూడదు. మరి ఇక్కడ సంసోను మరి వాళ్ళ మమ్మీ డాడీ మాట వినలేదు, దేవుని మాటకు కూడా వినకుండా ఫిలిస్తీన్ల అమ్మాయిల్ని ప్రేమించి చేసుకోవడం వల్ల మరి తను ఓడిపోవడం జరుగుతుంది. అందుకే మరి ఎప్పుడు కూడా దేవుని మాటని మనము గుర్తు చేసుకోవాలి. చాలా కాలము మరి ఎప్పుడైతే దేవుడు తన భార్య తను మోసగించిందో, తన భార్య ఎప్పుడైతే ఆ పొడుపు కథను విప్పిందో, ఈలోపు ఇంకా చాలా కోపం వచ్చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ తను జుడియా పట్టణంలో వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండిపోతాడు. మరి భార్య మీద చాలా కోపంతో నేను చెప్పిన ఆన్సర్ వాళ్ళకి చెప్పి వాళ్ళందరి చేతిలో నేను ఓడిపోయేలా చేసిందని చెప్పి మరి ఆమె మీద కోపంతో అక్కడ ఉండిపోయేసరికి కొన్ని రోజులు గడిచిన తర్వాత వీళ్ళ మామ ఉన్నాడు కదా, ఆ యొక్క ఫిలిస్తీన్ల వాళ్ళ భార్య తండ్రి ఏం చేస్తాడంటే, అమ్మో ఇంకా రావట్లేదు, ఈ సంసోను ఇంకా రాడేమో అని చెప్పి సంసోను ఫ్రెండ్కి ఇచ్చి మళ్ళీ ఆమెను పెళ్లి చేసేస్తాడు. ఇంకా సంసోను ఏమనుకుంటాడు, ఇంకా చాలా రోజులు అక్కడే ఉండిపోయి పోనీలే కొన్ని రోజులు కోపం తగ్గిన తర్వాత నా భార్య దగ్గరికి వెళ్దామని ఒక మేక పిల్లని పట్టుకొని మరి మళ్ళీ తను తిరిగి భార్యను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఈ విషయం వింటాడు. వాళ్ళ మామ, ఇదిగో సంసోను నువ్వు రావనుకొని నీ స్నేహితుడికి ఇచ్చిన కూతుర్ని పెళ్లి చేసేసాను, కాబట్టి నా రెండో కూతురు ఉంది, నువ్వు రెండో కూతుర్ని పెళ్లి చేసుకో అన్నప్పుడు సంసోనికి ఎక్కడలేని కోపం వస్తుంది. ఎందుకంటే మరి తన భార్యని ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు, తను నీతిమంతుడు కాదు అని చెప్పి ఆ ఫిలిస్తీన్ల మీద కోపంతో 300 నక్కల్ని తీసుకొని ఆ నక్కల తోకలకి కర్రలు కట్టి నిప్పులు కట్టి ఆ యొక్క గోధుమ పంటల మీదకు వదిలేస్తాడు. ఆ గోధుమ పంటల వేడికి ఆ గోధుమ ఆ పంటలన్నీ కూడా తగలడిపోయి అవన్నీ కూడా పరుగులెత్తి మొత్తం ఆ ఫిలిస్తీన్లు అనేకులు ఆ ఇళ్లల్లోని ఊర్లలోని పంటలన్నీ నాశనం అయిపోయి వాళ్ళందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మరి ప్రజలు గాడిద దవడ ఎముక దొరికితే ఈ ఫిలిస్తీన్లు కోపం అయిపోయి, అమ్మో ఏంటి ఈ సంసోను అందరినీ నాశనం చేస్తున్నాడని ఎదురెరిగి వారందరూ కూడా సంసోను మీదకి వచ్చినప్పుడు ఈ సంసోను అక్కడ పడిన
గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను ఒక్కసారి చంపేస్తాడు. చూసారా పిల్లలు, మరి సంసోను ఎంత బలవంతుడో. ఇది దేవుడిచ్చిన బలం కాబట్టి మరి చాలా ఈజీగా మరి అక్కడ ప్రజలందరినీ కూడా 1000 మందిని చంపటం జరుగుతుంది. తాను చాలా అలసిపోతాడు. మరి ఫైట్ చేసి చాలా ఆగ్రహంతో ఉన్నప్పుడు మరి ఫిలిష్తీయుల్ని చంపి కూర్చున్నప్పుడు ఇంక తనలో ఉన్న శక్తి అంతా కూడా అయిపోతుంది. చాలా వేదనతో దాహం 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 అని అరుస్తూ ఉంటాడు. అక్కడ ఎవరు కూడా సంసోన్ దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. తనకి ఇంకా మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోదు. అప్పుడు ఆ టైంలో యెహోవాకు మొరపెడతాడు, దేవా ఇదిగో ప్రభా, ఈ సున్నత లేని ఫిలిష్తీయుల చేతిలో నేను చనిపోవాలా? నాకు సహాయం చేయు, నాకు దాహం వేస్తుంది, నాకు మంచినీళ్ళు కావాలని గట్టిగా అరిచినప్పుడు అప్పటికప్పుడే భూమిని చీల్చి దేవుడు తన మొర విని మరి అక్కడ నీటి ఊటను పుట్టిస్తాడు. వెంటనే మంచి నీళ్లు త్రాగడానికి వచ్చినప్పుడు తన ఆ నీళ్లు త్రాగి వెంటనే దాహం తీర్చుకొని తెప్పరిల్లు చేస్తాడు. ఆ యొక్క నీటి ఊట పేరు ఏంటి తెలుసు? ఎన్హాకోరే. ఈ ఎన్హాకోరే అనేటువంటి నీటి ఊట అక్కడ యేసు ప్రభు తన కోసం పుట్టించడం చూస్తాం మనం. అప్పుడు వెంటనే అక్కడ నీళ్లు త్రాగి అక్కడ నుంచి గాజాకి వెళ్ళిపోతాడు. పిల్లలు చూసారా, న్యూస్లో కూడా చాలాసార్లు మీరు వింటున్నారు, గాజా గాజా గాజా. ఆ గాజాకే తను తిరిగి వెళ్ళిపోయి అక్కడ మరి ఒక అమ్మాయితో, ఒక స్త్రీతో తను ఉండడం జరుగుతుంది. దెలీలా అనే ఒక స్త్రీ దగ్గర తను ఉండడం జరుగుతుంది. అయితే అంతమందిని చంపాడు కాబట్టి ఫిలిష్తీయులకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే సంసోన్ ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తాడు. కానీ వాళ్ళెవ్వరికీ కనిపించకుండా మరి గాజాకు వెళ్ళిపోయి దెలీలా దగ్గర ఉంటున్నాడన్న విషయం ఫిలిష్తీయులకి తెలిసిపోద్ది. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఏం చేస్తారంటే ఈ యొక్క దెలీలా దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము సంసోన్ని చంపాలి, ఎందుకంటే ఫిలిష్తీయుల్ని సర్వనాశనం చేశాడు కాబట్టి మరి సంసోను బలం ఎందులో ఉందో, సంసోను ఇంత బలవంతుడు ఎలాగయ్యాడో, అసలు తన బలం దేనిలో ఉంది అని చెప్పి దెలీలాని అడిగినప్పుడు, నువ్వు చెప్తే నీకు వెండి నాణేలు ఇస్తాము. ఆ రోజుల్లో వెండి నాణేలు అంటే చాలా ఆస్తి పిల్లలు. అయితే ఈ వెండి నాణేలు నీకు మేమందరం ఒక్కొక్కరు 1000 నాణేలు ఇస్తామంటే 5 మరి సర్దార్లు ఉంటారు. ఈ 5 కూడా ఒక్కొక్కరు 1000 ఇస్తే 5000 నాణేలు వస్తాయని చెప్పి తను అనుకొని, సరే నేను సంసోన్ని అడిగి మీకు విషయం చెప్తానని తను వెంటనే ఓకే చెప్పేస్తుంది. అప్పుడు వెంటనే సంసోన్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ బలం దేనిలో ఉంది సంసోను, నువ్వు నాకు చెప్పవా అని చెప్పి తన్ని చాలా మరి ప్రేమగా నటించి తను అడిగినప్పుడు వెంటనే తను ఏం చెప్తాడంటే, ఇదిగో 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధిస్తే అందులో మరి నా బలం ఉంది అని చెప్పినప్పుడు ఆ 7 నిరవంజి చువ్వలను రెడీ చేస్తారు. రెడీ చేసి సంసోన్ని బంధిస్తారు పిల్లలు. కానీ ఆ యొక్క 7 నిరవంజి చువ్వల్ని కూడా ఇలా చేత్తో అనేసరికి మొత్తం విరిగిపోయి మరి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతూ ఉంటాయి. అయినప్పుడు మరి అప్పుడు కూడా అబద్ధం చెప్పావు, నువ్వు ఈ నిరవంజి చువ్వలను కూడా నువ్వు విరిచేసావు, అంటే నీ బలము ఇలా లేదు, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, ప్లీజ్ నీ బలం ఎందులో ఉంది చెప్పు అని దెలీలా మళ్ళీ తన్ని అడగడం మొదలు పెడుతుంది. తనకిష్టం లేకపోయినా మళ్ళీ అబద్ధం చెప్తాడు. పేనిన క్రొత్త త్రాళ్ళతో నన్ను కట్టేస్తే నా బలం అందులోనే ఉంది అన్నప్పుడు మళ్ళీ ఫిలిష్తీయులు పేనిన కొత్త త్రాళ్ళు తీసుకొచ్చి కట్టేస్తారు. మరి ఆడ నిద్రపోయినప్పుడు కట్టినప్పుడు మరి మార్నింగ్ లేచి చూసేసరికి ఆ పేనిన క్రొత్త తాడంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అసలు దాన్ని ముట్టుకోవడానికి కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి త్రాళ్ళతో కట్టిన మరి మార్నింగ్ లేవగానే మరి సంసోను ఆ తాళ్ళని ఇలా అనేసరికి చిన్న చిన్న మన నార్మల్గా తాడు ఇలా అంటే అలా తెగిపోద్ది, దారం తెగినట్టు మొత్తం తెగిపోద్ది. సో అప్పుడు కూడా మరి తనేమి చేయలేకపోయారు ఫిలిష్తీయులు. అప్పుడు వెంటనే వెళ్ళి దెలీలా, నువ్వు మళ్ళీ నాకు అబద్ధం చెప్పావు, నిజంగా చెప్పకపోతే నేను ఊరుకోనంటే మళ్ళీ సంసోన్ ఏం చెప్తాడు తెలుసా? నా జడలు ఉన్నాయి కదా, నా తల ఉంది కదా, ఈ తలను 7 జడలుగా అల్లేసి మరి జడలుగా 7 జడలు అల్లేస్తే ఇంకా నా బలం పోతుంది అన్నప్పుడు మరి అలాగే తను నిద్రపోయినప్పుడు మళ్ళీ జడలు అల్లేస్తారు. అయినప్పటికీ కూడా సంసోన్ని ఏమి చేయలేవు. ఆ జడలు కూడా అల్లేసినా తన బలము పోకుండా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాడు. అప్పుడు ఇంక అలసిపోయి దెలీలా అంటది, నీకు నా మీద ప్రేమ లేదు, నువ్వు ఎన్ని రోజుల నుంచి నా దగ్గర ఉంటున్నావు, అయినా సరే నా మాట లెక్కలేదు, కాబట్టి నువ్వు నాకు అబద్ధం చెప్పావు కాబట్టి నేను నీతో మాట్లాడను అని చెప్పి అలిగితే వెంటనే సంసోను ఈసారి నిజమే
చెప్తాను అని చెప్పి నన్ను మరి నేను నాజీరు చేయబడ్డాను, అభిషేకించబడ్డాను, నా బలము నా హెయిర్లో ఉంది, ఇప్పుడుకొచ్చి నా తల వెంట్రుకలను కత్తిరించలేదు, నా తల మీద కత్తెర పడితే నా బలం పోతుంది, నేను క్షవరం చేయిస్తా అంటే నా తల కట్ చేసేస్తే నా తలలోనే నా బలం ఉంది, నా తల కట్ చేస్తే నా బలం పోతుంది అని చెప్పినప్పుడు మరి వెంటనే మరి సంసోను మళ్ళీ గాఢ నిద్రపోయినప్పుడు పిల్లలు మరి ఏం చేస్తుందంటే దెలీలా ప్లాన్ చేసి ఆ యొక్క తలంతా కూడా కట్ చేయించేస్తుంది. మంగళ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి ఆ రాత్రప్పుడు మరి తలంతా కత్తిరించేసి మరి ఆ యొక్క బలాన్ని పోగొట్టేస్తుంది. వెంటనే మరి ఆ యొక్క సంసోను బలము పోతుంది. అప్పుడు వెంటనే ఫిలిష్తీయులు అటాక్ చేసి మరి బతికుండగానే మరి సంసోన్ని బంధించి కళ్ళు పీకేసి మరి దాగోను గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే తల కత్తిరిస్తారో, ఎప్పుడైతే క్షవరం చేయిస్తారో తన బలమంతా కూడా పోతుంది. బ్రతికుండగానే కళ్ళు పీకేయడం అంటే ఎంత ఆలోచించండి. మరి సంసోను నిజంగా చాలా బాధపడతాడు. అయ్యో, నేను దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి విరోధమైనటువంటి ప్రజల్లోంచి నేను దేవుడి మాట వినలేదు కాబట్టే నాకు ఈ గతి పట్టిందని ఎంతో పశ్చాత్తాపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు మరి ఇంకేంటి, ఇంత శత్రువైనటువంటి మన ఫిలిష్తీయులను హతం చేసిన సంసోను మన చేతికి దక్కాడని ఫిలిష్తీయులు ఆనందించుచుండగా దాగోను గుడి అంటే మరి చాలా ఆ ప్రజలందరూ కొలిసేటువంటి ఆ గుడి అనమాట. అక్కడ ఒక పండగ జాతర జరిగినప్పుడు ఆ ప్రజలు మొత్తం ఫిలిష్తీయులు ఊరంతా కూడా ఆ గుడిలో ఉంటారు. ఆ గుడిలోనికి తిని నడిపించుకొని తీసుకువెళ్ళి మరి ఆ గానుగు తిప్పుతారు కదా, అలాగ తిని హింసలు పెట్టి బాధ పెట్టి చేస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ సంసోను మొరపెడతాడు, దేవా నన్ను క్షమించు, ఒక్క అవకాశం నాకు ఇవ్వు, నా తల కత్తిరించారు కదా, నాకు బలం లేదు, కానీ మరొక్కసారి నీ ఆత్మచేత నాకు బలమును ప్రసాదించు, నేను ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఫిలిష్తీయుల్ని నేను హతం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మరి మరి ఒక పెద్ద స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలకి సంఖ్యలతో మరి సంసోన్ని కట్టడం జరిగింది. సంసోన్ని కట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు శక్తినిస్తాడు. శక్తినిచ్చినప్పుడు ఆ సంఖ్యలతో ఆ 2 స్తంభాలను కూడా ఇలా కదిలించినప్పుడు ఆ గుడికి ఆ స్తంభాలే ప్రాముఖ్యం పిల్లలు. ఎప్పుడైతే స్తంభాలను ఇలా కదిలించినప్పుడు మొత్తం స్తంభాలు పడిపోయి గుడి అంతా కూడా పడిపోయి ఆ ప్రజలందరూ కూడా ఒక్కసారి 3,000 మంది ఫిలిష్తీయులు చనిపోతారు. నిజంగా అదొక గొప్ప విజయంగా ఫిలిష్తీయులను హతం చేస్తాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజే సంసోను కూడా చనిపోతాడు. సంసోను చనిపోయినప్పుడు ఫిలిష్తీయుల మీద జయించినా కానీ తన ప్రాణం కూడా ఆ రోజే పోతుంది. అప్పుడు వెంటనే తన యొక్క మరి బాడీని తీసుకొని మనోహ అంటే తన తండ్రి సమాధి దగ్గరే తనను కూడా పాతిపెట్టడం జరుగుతుంది. మరి 20 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించిన సంసోను ఎంతో మరి బలవంతుడు, మరి బలాఢ్యుడు, కానీ దేవుని మాట వినలేదు కాబట్టే తను అలాంటి మరి విషాదంగా తన కథ ముగిసినట్టు బైబిల్లో చూస్తాం. కాబట్టి మనం కూడా ఈరోజు మరి ఎంతో బలం, ఎంతో శక్తి సిలువ ద్వారా మనకు వచ్చింది కదా పిల్లలు. మీ హృదయంలో యేసయ్య ఉన్నాడు కదా, కాబట్టి మీరు మరి మంచిగా దేవుని మాట వినేటట్టుగా మీరు మంచిగా ఉండాలి, దేవుడికి ఇష్టమైనట్టుగా జీవించాలి. దేవుడి మాట కానీ, పెద్దవారి మాట కానీ, తల్లిదండ్రుల మాట కానీ వినకుండా మీరు ఉన్నట్లయితే మనం ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఈరోజు దేవుని మాట విని నీ హృదయంలో ఉన్న యేసయ్యకి ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందామా అందరం కూడా? యేసయ్యా, ఇదిగో తండ్రి ప్రభువా, మేము కూడా నిన్ను మా హృదయంలో చేర్చుకున్నాం కాబట్టి, నువ్వు మా హృదయంలో ఉన్నావు కాబట్టి మేము కూడా ప్రభా నిన్ను కలిగిన బిడ్డలుగా నీవు ఎలాగైతే చెప్పి ఉన్నావో ఆ విధంగా మేము ఉండాలి ప్రభువా. నువ్వు నీ మాట వినకుండా, మరి తల్లిదండ్రుల మాట వినకుండా, నీకు విరోధంగా నీకు ఇష్టం లేని పనులు చేసి మేము నాయన ఏది కూడా ఇబ్బంది తెచ్చుకోకుండా నీకు ఇష్టమైన బిడ్డగా మేము జీవించాలని ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాం. సంసోనులా కాకుండా ప్రభా, మరి ఇదిగో ఎంతో బలవంతుడు, ఎంతో అభిషేకించబడినవాడు, నాజీరు చేయబడినవాడు అయినప్పటికీ కూడా నీ మాట వినకుండా మరి తనకున్నటువంటి సమస్త బలాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఈరోజు మేమైతే మరి నీ మాట విని మేము మంచిగా నీ మాట విని మరి నీ యొక్క మరి నీకు ఇష్టమైన బిడ్డగా మేము జీవించాలని మేము ఆశపడుతున్నాం. దేవా, ఇదిగో తండ్రి, నాయన ఎవరైతే
నాయన ఏ బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారో వారితో మీరు మాట్లాడి ఈరోజు తండ్రి ప్రభా మంచి జీవితాన్ని, మంచి బ్లెస్సింగ్ని బిడ్డలకి దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మరి శాంసన్ లెసన్ కదా, మనం కూడా శాంసన్ లాంటి వారమే, దేవుడు చూస్ చేసుకున్నాం. మరి నీ లైఫ్ నా లైఫ్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకుందామా పిల్లలు? సచ్ ఏ బ్లెస్డ్ లెసన్ కదా పిల్లలు. మీ అందరికీ ఇష్టమైన యాక్టివిటీ టైం, యాక్టివిటీస్ ద్వారా మీరు చాలా బ్లెస్ అవుతున్నారు కదా పిల్లలు. సో అన్న వాళ్ళు, అక్క వాళ్ళు ఈరోజు ఈ వీక్లో మనకి ఏ యాక్టివిటీ నేర్పిస్తున్నారో, యాక్టివిటీ ద్వారా మనం ఎలా బ్లెస్ అవుతున్నామని చూద్దామా పిల్లలు? హలో పిల్లలు, ఈరోజు ఇంకొక యాక్టివిటీతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇదేంటి అంటే మీరు చాలా జాగ్రత్తగా విని నేర్చుకోండి, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఓకే, ఈరోజు ఏం చేద్దామంటే ప్రేయింగ్ హ్యాండ్స్. మరి మీ అందరికీ తెలుసు కదా ప్రేయింగ్ హ్యాండ్స్. ఓకే, ప్రేయింగ్ హ్యాండ్స్ ఎలా చేయాలి అనేది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఓకే, ఒక చార్ట్ తీసుకొని ఆ చార్ట్ని ఫోల్డ్ చేసుకొని మన హ్యాండ్స్, మీ అందరివి చిట్టి చేతులు ఉంటాయి కదా, ఆ చిన్న చేతులతో ఇలా ఒక హ్యాండ్స్ షేప్లో మీరు ఇలా పెట్టుకొని, ఓకే, ఇలా పేపర్ని, చార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు ఇంకా మంచి కలర్ఫుల్ చార్ట్స్ యూజ్ చేయొచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఈ వైట్ అవైలబుల్ ఉందని నేను వైట్ తీసుకున్నాను. మరి మీ అందమైన చేతులు, చిన్న చేతులు ఉంటాయి కదా, ఆ చేతుల్ని ఇలా పెట్టి మీరు మీ ఫింగర్స్ నుంచి ఇలా చేతుల వరకు కూడా ఇలా మీరు డ్రా చేసుకొని మీ హ్యాండ్ షేప్లో, మీ హ్యాండ్స్తో మీరు ప్రేయింగ్ హ్యాండ్స్ చేసుకోవచ్చు. ఈ షేప్ వచ్చిన తర్వాత ఈ షేప్ని మనం కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్లో మీరు సిజర్ పట్టుకొని జాగ్రత్తగా మీ ఫింగర్స్కి, మీ చేతులకి తగలకుండా ఈ షేప్ని మాత్రం ఇలా కట్ చేయండి. ఓకే, ఇలా మన హ్యాండ్స్ షేపు ఇలా తీసుకొని మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం కావాలంటే దీని ఎడ్జెస్లో మనం ఏదైనా కలర్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. షేప్ అనేది మనం సరిగా కట్ చేయకపోయినా కానీ మనం ఈ ఎడ్జెస్లో ఇలా చేసుకుంటే కొంచెం షేప్ అలా నీట్గా కనిపిస్తుంది. ఆ కనిపించిన తర్వాత ఇందులో ఒక వాక్యాన్ని రాసుకొని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే దీన్ని కూడా మనం ఎవరికైనా ప్రజెంట్ చేయొచ్చు. ప్రేయింగ్ హ్యాండ్స్ ఏంటిది? ప్రేయింగ్ హ్యాండ్స్. Isaiah 58:11. The Lord will guide you. The Lord will guide you. దీన్ని ఇంకా మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ నార్మల్గా మీకు చూపించడానికి జస్ట్ రాసేస్తున్నాను కానీ, ఓకేనా? దీన్ని మంచిగా డెకరేట్ చేసుకొని మనం ఎవరికైనా ప్రజెంట్ చేస్తే చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఓకే, ఫైనల్లీ మనకి ఇది ఎలా తయారవుతుంది. ఇంకా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా మంచిగా మీరు మ్యాటర్, ఇంకా మీరు ఏదైతే ఇవ్వాలనుకున్నారో, లేదంటే వాళ్ళకి ఏదైతే దేవుడితో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అవి కూడా మీరు రాసుకొని మీరు ఇంట్లో ఉంచుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటాయి. ఇలా మనం చేసుకొని మనం ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. బాగుంది కదా పిల్లలు? ట్రై చేస్తారు కదా? గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ యాక్టివిటీ సార్, చాలా బాగుంది కదా పిల్లలు? ఒకసారి మంచిగా క్లాప్స్ కొడదామా? ఎస్, ఈ క్లాప్స్ అక్క వాళ్ళకి, అన్న వాళ్ళు కాదు కానీ ఏసైకి పిల్లలు. సరే, మీ అందరికి కూడా ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క బెస్ట్ బ్లెస్సింగ్స్ మీ లైఫ్లో ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మీరు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసి మీ ఫ్రెండ్స్, కజిన్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ యొక్క బర్త్డే విషెస్ని మీరు షేర్ చేయండి. ఎందుకంటే రత్నాకర్ అన్న మీ కొరకు వాక్యం, ఒక ప్రామిస్ రిలీజ్ చేస్తున్నారు, అలాగే మీకోసం ప్రార్థన చేస్తున్నారు. సో రత్న, వెల్కమ్ చెప్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వారంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారికి దేవుని యొక్క వాగ్దానాన్ని ఇవ్వడానికి వచ్చినాను. మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము
2-3 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిని నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. మరి ఈ వాగ్దానం ఎవరైతే ఈ సంవత్సరంలో మీరు ఇది తీసుకోండి, ఈ వాగ్దానాన్ని దివారాత్రులు అంటే డే అండ్ నైట్ దేవుని వాగ్దానాన్ని ధ్యానించండి, దాని యందు ఆనందించండి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. మీరు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక మీ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? ఎవరికైతే ఇప్పుడు బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ఈ వారంలో మీరు ఏకీభవించండి. మీ కుటుంబంలో ఎవరున్నా సరే మీరు ఏకీభవించండి. దేవుని ఆశీర్వాదం కొరకు మీరు ఏకీభవించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రియ బిడ్డలు ప్రభా, ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ప్రభా, వారి జీవితంలో అయా వారు తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉండడానికి కృప దయచేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రం నందు ఆనందించడం వాళ్ళకి నేర్పించండి అయా. దివారాత్రులు దాన్ని ధ్యానించడం వాళ్ళకి నేర్పించండి అయా. గొప్పగా ఆశీర్వదించబడడానికి కృప కలిగి చేయమని యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ పిల్లలు. మరి మీ అందరూ కూడా ఈ వాగ్దానాన్ని ఎవరైతే స్పెషల్గా బర్త్డే చేసుకుంటున్నారో వాళ్ళు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని నమ్ముతున్నాను. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని మేము అందరూ ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సో ఫైనల్ ప్రే చేసుకుందామా? ఈ వీక్ అంతా కూడా మీరు చాలా బ్లెస్ అయ్యారని, ఈ వీక్ ప్రోగ్రామ్ ద్వారా మీ లైఫ్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారని మేము నమ్ముతున్నాము. మరి ఆ లాస్ట్ ప్రే చేస్తున్నాం. అందరూ మోకరించి హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి మరి సండే స్కూల్ నచ్చింది? మరి సాంగ్స్ వచ్చేసాయి కదా, మరి స్టోరీ ఎంతమంది నచ్చింది? మరి మీరు కూడా సంవత్సరం వల్ల బలవంతుగా దేవునిలో ఉంటారు కదా. సో మనం మరొకసారి ప్రార్థన చేసుకొని ఈ సండే స్కూల్ని ఎండ్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. మరి దేవా తండ్రి, సండే స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డని ప్రవ్వా మీరు అభిషేకించండి, నడిపించండి. ఈ దినం దేవా తండ్రి, ఈ దినం నేర్చుకున్న విషయాలన్నీ వాళ్ళు మర్చిపోకుండా ప్రవ్వా ఈ వీక్ అంతా వాళ్ళు పాటించి, వీక్ అంతా ఫాలో అయ్యి ప్రవ్వా నిన్ను వెంబడించే హృదయాలు ప్రతి చిన్నారి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాను. వాళ్ళు స్కూల్స్కి వెళ్తుండగా, ఎక్కడికి వెళ్తున్నా ప్రభా నీ కాపుదల బిడ్డలు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు, ఈ వీక్ అంతా కూడా దేవుడు మీతో ఉండాలని, ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరికి విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. పిల్లలు, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదవడం మానేయకండి. చక్కగా ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకొని మీకు దేవుని జ్ఞానం గురించి చదివింది చక్కగా వెళ్ళండి. బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. హ్యాట్స్ వేసుకొని వాటర్ తీసుకొని హైడ్రేట్గా ఉండండి పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ 4 o'clockకి మీ అందరం చూడడానికి మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా ఖచ్చితంగా లాగిన్ అవి మీరు ప్రోగ్రామ్ చేసి బ్లెస్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సీ యూ నెక్స్ట్ వీక్.